టుడే లాస్ట్ క్లాస్ ని కంటిన్యూ చేద్దాం. లాస్ట్ క్లాస్ పేజ్ నంబర్ 11 లో మనకు ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది కదా. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 11 లో ఫస్ట్ వన్ కంప్లీట్ చేసాం లాస్ట్ క్లాస్ లో. ఉన్నాం నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం చూడండి. There are 4 5 rupee coins, 1 rupee coins, 2 rupee coins and 10 rupee coins, each in a piggy bank. How much money is there in the piggy bank? ఏమంటున్నాడు, పిగ్గీ బ్యాంక్ అంటే మీరు వేసుకుంటారు కదా నాన్న, చిన్న కిడ్డీ బ్యాంక్ లాగా. సో మీరు హుండీలో వేసుకుంటారు కదా, సో ఆ బ్యాంక్లో ఆ హుండీలో ఏమున్నాయంట, 5 రూపీ కాయిన్స్ 4 ఉన్నాయి నాన్న. 4 5 రూపీ కాయిన్స్, 1 రూపీ కాయిన్ 4 ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ 4 ఉన్నాయి అండ్ 10 రూపీ కాయిన్స్ 4 ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత ఉంది అతని దగ్గర అంటున్నాడు. ఓకేనా, వన్స్ యూ వాంట్ టు సీ దట్. ఫస్ట్ హౌ మెనీ, విచ్ వన్, 5 రూపీ కాయిన్, నెక్స్ట్ 1 రూపీ కాయిన్ and next 2 rupee coin and next 10 rupee coin. So how many 5 rupee coins? 4. 1 rupee coins 4, 2 rupee coins 4, 10 rupee coins 4. Now we want to calculate the amount. 5 rupee coins 4 అయితే ఎంత అవుతుందన్న అమౌంట్, 20 rupees. How much? 20 rupees. 1 rupee coins 4 అయితే 4 rupee only. 2 rupee coins 4 అయితే 8 rupees. మీరు మెన్షన్ చేసేటప్పుడు వన్స్ ప్లేస్ లో నోట్ చేసుకోండి. ఆ నెంబర్ తీసుకొచ్చి మనం టెన్స్ ప్లేస్ లో నోట్ చేసామనుకోండి, దట్ వన్ 4 రూపీస్ 40 రూపీస్ అయిపోతుంది. ప్లేసే కదా, ఏమవుతుంది, చేంజ్ అయ్యి కదా. నో, ప్లేస్ మారిపోతే దాని వాల్యూ మారుతుంది. మీకు ప్లేస్ వాల్యూస్ చెప్పేటప్పుడే చెప్పాను. So that's why you want to mention in the ones place only. Okay, next 10 rupees 4, that's amount is 40 rupees. Okay, like this we want to enter, ala enter cheskondi. So 8 plus 4 12, 2 plus 1 3, 3 plus 4 7. Okay, 72 rupees total amount. Total amount is equal 72 rupees. Okay, total amount 72 rupees. Please mention in your workbook. Workbook lo neat ga mention cheyandi. Next problem read cheyandi ma. See, find the cost of 12 cricket bats if each cricket bat cost 2153 rupees. ఒక బ్యాట్ కాస్ట్ 2153 రూపీస్ అయితే 12 బ్యాట్స్ కాస్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆఫ్ ఏ బ్యాట్. Okay, so what's 2153 rupees. Cost of 12 bats, that is equal 2153 rupees into 12. 12 3s are 36, 12 5s are 60 plus 3 63, 12 1s are 12 plus 6 18, 12 1s are 12 plus 1 13. So 13,000. Wait a minute. Okay, 12 3s are 36, 12 5s are 60 plus 3, 60
60 ప్లస్ 3 ఏమవుతుందనా 63. 12 1s 12. 12 ప్లస్ 6 ఏమవుతుంది 18. 12 2s 24 ప్లస్ 1 25. So amount what nana 25,836 rupees. Okay, the cost of 12 bats. Please mention that. Next problem today. The cost of 3 tickets for a cricket match is 3,720 rupees. What is the cost of 1 ticket? So cricket match చూడడానికి 3 tickets కొన్నాను. 3 tickets cost 3,720 rupees. 3,720 rupees. 3 tickets cost 3,720 rupees. Then what is the cost of 1 ticket? సో ఇక్కడ ఏమంటున్నాడు 3 tickets కాస్ట్ మీకు చెప్పేశాడు ఇంత అమౌంట్ 3 tickets కి అయితే అని. సో 1 ticket కాస్ట్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నాడు. సో దీనికి అబ్జర్వ్ చేయండి బాగా. 1 ticket కాస్ట్ చెప్పి ఎక్కువ అడిగితే ఏం చేస్తాం మల్టిప్లికేషన్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం చేశాడు ఎక్కువ చెప్పేశాడు. 1 గురించి మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాడు. సో 1 గురించి మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నారంటే we want to do the division. డివిజన్ చేసి ఆన్సర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ cost of 3 tickets is equal to 3,720 rupees. Cost of 1 ticket so 3,720 rupees divided by 3. ఓకే డివిజన్ నోట్ చేసుకోవాలి. మీరు డివిజన్ సైడ్కి నోట్ చేసుకోండి. బుక్లో సైడ్కి నోట్ చేయండి. త్రీ 1s 3. సో ఏమొస్తుంది కిందికి 7. 3 2s 6. 1 2 డౌన్కి వస్తుంది. 3 4s 12. 12 నుంచి 12 పోతే 0. సో నెక్స్ట్ 0 డౌన్కి వస్తుంది. 3 zeros 0. ఓకే సో ఏమొచ్చింది మనకి ఇక్కడ 1,240. ఈచ్ టికెట్ కాస్ట్ 1,240. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ 1,240 rupees. Okay, please mention that one nana. Enter చేసేసుకోండి. Next, so workbook part is completed. Now we want to take activity book. Activity book తీసుకోండి nana. Please take your activity book. Now take activity book nana. Page number 4. Page number 4 చూడండి. Find the unit cost. Find the unit cost. Cost of 2 pairs of socks is 60 rupees. Cost of 1 pair of socks is. So 2 pairs cost ఇచ్చారు. 1 pair గురించి మిమ్మల్ని అడుగుతున్నారు. సో మీకు ఇందాక చెప్పాను కదా ఒకదాని గురించే మిమ్మల్ని అడుగుతున్నారు అంటే ఏం చేయమన్నాను డివిజన్ చేయమన్నాను. సో అక్కడ మీకు స్పేస్ ఇచ్చారు చూడండి అన్న బాక్స్లో స్పేస్ ఉంది కదా ఆ స్పేస్లో నోట్ చేసుకోండి. 60 2 3s 6. 6 నుంచి 6 కట్ అవుతే 0. దిస్ 0. 2 zeros 0. సో ఏమొచ్చిన ఆన్సర్ 30. 30 యూ వాంట్ టు మెన్షన్ హియర్. ఇక్కడ చూడండి అన్న ఇక్కడ కనపడుతుందా మీకు ఇక్కడ నోట్ చేయాలి ఆన్సర్ని 30 ఆన్సర్ని ఇక్కడ నోట్ చేయాలి. ఇక్కడ డివిజన్ నోట్ చేసుకొని ఈ ఆన్సర్ని ఇక్కడ డాష్ అని ఇచ్చాడు కదా ఆ డాష్లో మెన్షన్ చేసుకోవాలి. ఓకే అక్కడ నోట్ చేయండి వచ్చిన ఆన్సర్ని అక్కడ నోట్ చేయాలి. నెక్స్ట్ వన్ కాస్ట్ ఆఫ్ 6 టూత్ బ్రషెస్ ఈజ్ 180 rupees.
cost of one brush is, okay, so this one also division 118 ని 6 తో డివిజన్ చేసుకోవాలన్నా 6 3s are 18 0 6 zeros are 0. So answer is 30. 30 you want to mention in the dash. అక్కడ డాష్ ఇచ్చారు చూడండి yellow కలర్ దగ్గర ఆ డాష్ లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కాస్ట్ ఆఫ్ 4 pizzas is 840 rupees. Each pizza cost is how much? 4 2s are 8. Okay. 4 1s are 4 0. 4 zeros are 0. So 210 rupees. Please mention that there ma. So division ఆ బాక్స్ లో ఉండాలి. ఆన్సర్ వచ్చేసి మీకు అక్కడ డాష్ ఇచ్చాడు కదా ఆ డాష్ లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ కాస్ట్ ఆఫ్ 9 cricket balls is 810 rupees. కాస్ట్ ఆఫ్ 1 cricket ball is 1 గురించి అడిగినప్పుడు మనము ఎగ్జాక్ట్లీగా డివిజన్ చేయాలి. Nine nines are 81. So 91 నుంచి 81 పోతే 0. So ఈ 0 డౌన్ వస్తుంది కదా 9 zeros are 0. 0 నుంచి 0 పోతే 0. 90. Okay. Please mention the answer. Next, cost of 4 shirts is 4096. Cost of 1 shirt is, so 4 shirts cost 4096 rupees. Then 1 shirt cost is what? See, 4096. 4 ones are 4. 0 no. 4 zeros are 0. Next 9 come down. 4 twos are 8. 1 and 6 come down. 4 fours are 16. 16 on 16 was 0. So that each shirt cost how much? 1024 rupees. Okay, next. Please read the heading nana, page number 5. Page number 5 are heading ni read cheseyandi. Round the given amounts to the nearest rupee. Nearest rupee ki amounts ni చేయమన్నాడు. సో ఇవి మనం చేసాం కదా వర్క్ బుక్లో. పైస్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. పైస్ని అబ్జర్వ్ చేసేసి ఆన్సర్స్ని చెక్ చేసుకోండి. సో 6 rupees 40 pies. సో ఆన్సర్ ఏమొస్తుందో మీకు తెలుసు కదా. సో దట్ వన్ యూ ఓన్లీ డూ. నెక్స్ట్ వే, నెక్స్ట్ వన్ ఆల్సో అడిషన్ అన్న. అడిషన్స్ ఆల్సో డూ యువర్ సెల్ఫ్. Turn your page. Page number 6. Calculate the cost by observing the following information carefully. 1 kg sweets ఎంతో మనకు తెలీదు. ఇట్ సైడ్ ఇచ్చాడు 3 kg sweets వచ్చేసి 1920 rupees. 3 kgs నా 1920 rupees అయితే 1 kg cost how much? సీనా ఇందాక మనం చేసాం కదా పేజ్ నెంబర్ 4 లో సేమ్ లైక్ దట్ ఓన్లీ వి వాంట్ టు డు దట్. సో డివిజన్ చేసుకోవాలి. ఇక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఇవ్వలేదు కదా మనకు. సో ఇన్ ద మిడిల్ ఆ బాక్స్కి ఈ బాక్స్కి మధ్యలో స్పేస్ కనపడుతుంది కొద్దిగా. ఆ స్పేస్లో మెన్షన్ చేయండి. రఫ్లో నోట్ చేసుకోవచ్చు, బట్ అక్కడ ఉంటే మనకు గుర్తుంటుంది ఇది చేశాం కాబట్టి ఆన్సర్ వచ్చింది అనేది మనకు గుర్తుంటుంది. సో ఆ బాక్స్కి ఈ బాక్స్కి మధ్యలో స్పేస్ ఉంది. ఇక్కడ వీళ్ళు చేశారు చూడండి. కనపడుతుందా? ఈ బాక్స్కు మధ్యలో ఇలా డివిజన్ మెన్షన్ చేయండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. See, 3 boxes sweets 1920. Each box cost 3 6 18. 1 2 3 4 12. 12 నుంచి 12 కట్ చేస్తే 0. 3 zeros 0. So each sweet box cost 1640 rupees. Each sweet box cost
640 rupees. Here having no dash is there no. ఇక్కడ డాష్ ఇచ్చారు చూడండి అన్న, ఈ డాష్లో వచ్చిన అమౌంట్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఎంత వచ్చింది? 640 రూపీస్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పోమోగ్రానేట్స్. How many pomegranates is there? 6 pomegranates is there. So 6 pomegranates cost 186 rupees. So then 1 pomegranate cost how much? And 4 pomegranate cost how much? They are asking. Okay, first of all we want to do 1 pomegranate cost. So 6 pomegranates cost ఇచ్చాడు. 1 ని మనం కనుక్కోవాలి. సో 1 ని ఎలా కనుక్కోవాల్సింది మనకు తెలుసు కదా, డివిజన్ చేసుకోవాలి. Yes, no? 186. 6 3s are 18. 18 నుంచి 18 కట్ చేస్తే 0. 6 1s are 6. So each pomegranate cost 31 rupees. ఇక్కడ 1 pomegranate కనబడుతుంది కదా, ఇక్కడ మీరు 31 అని మెన్షన్ చేయండి. ఓకే, 31 అని మెన్షన్ చేయండి. Next, 1 pomegranate cost 31. Then 4 pomegranates cost. So we want to do the multiplication. There only you want to do. అక్కడ మనకి స్పేస్ లేదు, మీరు నీట్గా చిన్నగా నోట్ చేసుకోండి. 4 1s are 4, 4 3s are 12. 124 rupees. So 4 is there now. Here given now. సో ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఈ డాష్లో 124 అనేది మెన్షన్ చేయండి. ఓకేనమ్మా. నెక్స్ట్ క్రేయాన్స్. 3 boxes cost 75 rupees నాన్న. 3 boxes cost 75 rupees. Then how much cost of 5 boxes cost how much? 3 cost 7. 3 boxes cost 75 rupees. Then అప్పుడు 5 boxes cost ఎంత అవుతుంది? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 boxes నుంచి 5 boxesకి వెళ్ళే ముందు ఏం చేయాలి అంటే 1 box కాస్ట్ కనుక్కోవాలి. ఓకే, సి ఫస్ట్ 75 ని 3 తో డివిజన్ చేయాలి. 3 2s are 6. 7 నుంచి 6 కట్ చేస్తే 1. సో హియర్ 5. 3 5s are 15. సో ఈచ్ బాక్స్ కాస్ట్ 25 రూపీస్. ఇప్పుడు మనకు ఒక బాక్స్ కాస్ట్ ఎంతో తెలిసిపోయింది కదా. దెన్ ఇప్పుడు 5 బాక్సెస్ కాస్ట్ కనుక్కోవచ్చు కదా మనము. 1 2 3 4 5 బాక్సెస్ ఈజ్ దేర్ నో. సో 25 into 5. 5 5s are 25. 5 2s are 10 plus 2 12. So 125 rupees. Please mention there. 5 boxes ఇచ్చాడు కదా, దాని కిందే ఉంది. సో అక్కడే మీరు మెన్షన్ చేసుకోవచ్చు. 25 ఈ మల్టిప్లికేషన్ అక్కడే నోట్ చేసుకోవచ్చు. లైక్ దిస్. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు కదా, ఇక్కడ మీకు డాష్ నేను ఫింగర్ పెట్టాను, ఆ ఫింగర్ దగ్గర మీరు నోట్ చేసుకోవాలి మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ కప్స్ నన్ను. కాఫీ కప్స్ ఇస్ దేర్ గివెన్ నో. సో కాఫీ కప్స్ 1 set cost 128 rupees. Then 2 sets cost how much? 1 set is 128. 2 sets ఎంత అవుతుంది? We want to do the multiplication with 2. 528 into 2. 2 8s are 16. 2 2s are 4 plus 1 5. 2 5s are 10. So 1056 rupees. Please this answer mentioned in the dash. అక్కడ బాక్స్ దగ్గర డాష్ ఇచ్చాడు కదా, ఆ డాష్ లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ 25 kgs rice 1050 rupees. 25 kgs rice packet 1050 rupees. Then 3 kgs how much and 4 kgs how much they are asking. సో 3 kgs 4 kgs అడిగాడు, 25 kgs గురించి చెప్పాడు, 3 kgs 4 kgs గురించి అడిగాడు. సో ఎక్కువ గురించి అడిగి వేరే వాటి గురించి అడుగుతున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు ఫైండ్ ద 1 kg కాస్ట్ ఎంతో మనం కనుక్కోవాలి.
1050 rupees 25 kgs cost. 25 fours are 100. 50. 25 twos are 50. So each case cost 42 rupees. Each case cost 42 rupees. Then how much cost of 3 kgs? 3 kgs cost ఎంత అవుతుంది అప్పుడు? సో అక్కడ డాష్ ఇచ్చాడు కదా, కింద మీకు స్పేస్ ఉంటుంది, వైట్ కలర్ లో కింద స్పేస్ కనబడుతుంది, ఆ స్పేస్ లో చేయండి, ఇంకేం చేయలేము మనం. సో నాకు అక్కడే ఉండాలి మీరు చేసినవన్నీ. ఎందుకు అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సో ఇది చేసాము, ఇది ఆన్సర్ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. మీరు ఎక్కడో నోట్ చేసుకుని ఇప్పుడు నేను ఆన్సర్స్ అన్నీ చెప్పేసి ఇలా నోట్ చేసుకోండి అంటే కనుక దట్స్ నాట్ ఏ గుడ్. ఎందుకంటే మీకు తెలియాలి ఇది చేసాము, ఇది ఎందుకు నోట్ చేసుకున్నాము ఇక్కడ, సో ఇది చేసింటే అది వచ్చింది అనేది మీకు తెలియాలి. అందుకు కాబట్టి అక్కడే నోట్ చేయండి మల్టిప్లికేషన్ కూడా. సో నా ఫస్ట్ 42 into 3. 3 2s are 6, 3 4s are 12. So 126 rupees is 3 kgs cost. 3 kgs cost 126 rupees nana. Now we want to find the 4 kgs cost. 4 only, no? 4 2s are 8, 4 4s are 16. So 168 rupees. Okay, please. ఈ అమౌంట్ ని మనము మీకు డాష్ ఇచ్చాడు చూడండి అని అక్కడ మీకు బాక్స్ దగ్గర ఇలా డాష్ ఇచ్చారు, అక్కడ నోట్ చేసుకోండి. ఇదంతా కింద ఉండాలి, ఇక్కడ మాత్రం ఆన్సర్ నోట్ చేసుకోండి. ఓకే, ఆర్ అండర్స్టాండ్? ఓకే, సో నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం నాన్న.